దిస్ ఇస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్. ఈరోజు మనం లోక్మంథన్ కార్యక్రమానికి వచ్చాం. ఈరోజు ఇక్కడ ఇది చివరి రోజు. మొత్తంగా 4 రోజులు జరిగింది లోక్మంథన్ కార్యక్రమం. నవంబర్ 21 నుంచి నవంబర్ 24 వరకు ప్రజ్ఞాభారతి వారు ఈ లోక్మంథన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ రోజు చివరి రోజు అవ్వడం అండ్ మరి ఆదివారం అవడంతో స్కూల్ పిల్లలు ఎక్కువగా లేరు. స్కూల్ పిల్లలు కాకుండా అంటే ఈరోజు స్కూల్ లేదు కాబట్టి స్కూల్ పిల్లలు కాకుండా పిల్లల్ని ఫ్యామిలీస్ తీసుకొస్తున్నాయి. ఇన్ని రోజులు స్కూల్ తరపున వచ్చిన పిల్లలు ఇంట్లో ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడంతో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు 4వ రోజు అండ్ ఈరోజు ఇక్కడ అయిపోతుంది. ఇక్కడితో వైండప్ చేసేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. లోక్మంథన్ కార్యక్రమంలో 4వ రోజు ఆదివారం రోజు బయట నుంచి చాలామంది స్టూడెంట్స్, ఇప్పుడు ఎంఈడి చేసే స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మన సంప్రదాయం గురించి వాళ్ళకు ఆల్రెడీ దీని మీద ఒక సబ్జెక్ట్ ఉందంట. వాళ్ళు ఇంకా జనరల్ నాలెడ్జ్ కోసం నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చారట. వారితో మాట్లాడదాం. వారికి కార్యక్రమం ఎలా అనిపించింది వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. హలో, హాయ్. మీ పేరు? ఉషా. ఈ లోక్మంథన్ కార్యక్రమం గురించి మీరు తెలుసుకొని వచ్చారా? యాక్చువల్లీ ఇంకా తెలుసుకుందామని వచ్చాము. సో డిఫరెంట్ కల్చర్స్ గురించి మనకు తెలియని ఇండియన్ కల్చర్ గురించి ఇక్కడ చెప్తున్నారని తెలుసుకొని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఎంఎడ్ మాకు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దాని గురించి రీసెర్చ్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలి అని వచ్చాము ఇక్కడికి. ఈరోజు కూడా చాలామంది పిల్లలు పేరెంట్స్ని తీసుకొని వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంత శిల్పారామంలో ఇంత క్రౌడ్ ఓన్లీ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి వస్తున్నారు, ఇంతమంది ప్రజలు వస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ దట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య వాళ్ళకి మన కల్చర్, ఇంతకుముందు కల్చర్ ఎలా ఉండేది అవన్నీ మనకి ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ చూడట్లేదు మనము. సో అవన్నీ తెలుసుకోవడానికి పిల్లలు వస్తున్నారంటే దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఈవెన్ చాలామంది టీచర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ దట్స్ అ గ్రేట్ థింగ్ టు సీ. ఇక్కడ చాలా క్రౌడ్, ఇంకా చాలా పెరుగుతున్నారు ఇక్కడ క్రౌడ్. సో ఇంకా చాలా వస్తారు అనుకున్నాను. ఇంతకుముందు శిల్పారామంలో ఇలాంటి క్రౌడ్ అయితే చూడలేదు నేను. ఇప్పుడు పిల్లలకి ఫోన్స్ వచ్చాక, టెక్నాలజీ వచ్చాక, సోషల్ మీడియా వచ్చాక మన కల్చర్ నుంచి, మన రూట్స్ నుంచి కొంచెం అయితే డీవియేట్ అయిపోయారు. ఇప్పుడైతే ఇంకా డీవియేట్ అయిపోయారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు తెలిసి అయితే అది సోషల్ మీడియా అనేది ఎంత యూస్ఫుల్లో అంత డిసడ్వాంటేజెస్గా కూడా అవుతుంది. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఏది నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, అన్నీ దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్ నీకు ఆన్లైన్ దొరుకుతుంది. బట్ నువ్వు పాజిటివ్ వేలో తీసుకోవాలి అని నా ఉద్దేశం. అది నెగటివ్ వేలోకి వెళ్ళకుండా, అడిక్షన్లోకి మారకుండా మనము దాన్ని పాజిటివ్ వేలోకి తీసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి చాలా పనికొస్తుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా లోక్మంథన్, ఇది పిల్లలు మన రూట్స్ని మర్చిపోకుండా వాళ్ళు అటువైపు వెళ్ళడానికి హెల్ప్ అవుతుందంటారా? డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మనకు తెలియని కల్చర్స్ కూడా వీళ్ళు చాలా ఇన్కల్కేట్ చేస్తున్నారు. అది నాలెడ్జ్లోకి తేయడానికి ప్రయత్నం ఇది. సో కంపల్సరీ పిల్లలు బెనిఫిటే పొందుతారని నా ఉద్దేశం. నమస్తే అండి. ఇది మొరింగా పౌడర్, మునగ పౌడర్ హెల్త్కు సంబంధించింది. నరాల బలహీనతకు, కళ్ళకు చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది తెల్లార్జం చెక్క, లేడీస్ ప్రాబ్లమ్స్ కోసం, వైట్ డిశ్చార్జ్ కోసము చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది అత్తిపత్తి, లేడీస్ స్టమక్ పెయిన్ కోసము, పీరియడ్ టైంలో బాగా కడుపు నొప్పి, నడుము నొప్పి వస్తే ఇది 3 రోజులు తాగితే ఇది తగ్గిపోతుంది. ఇది త్రిఫల, సర్వరోగ నివారిణి. త్రిఫల అంటే మన ఇంట్లో త్రిఫల ఒక్కటి వాడితే సగం రోగాలు ఏవి మన ఇంట్లోకి రావు, మనకు హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది. ఇది అల్లం పౌడర్, పటికా పౌడర్, దెబ్బలు తగిలితాయి, ఇనుప సామాన్లు తగిలితే వెంటనే వేసిన వెంటనే బ్లడ్ అనేది ఆగిపోతుంది. కరక్కాయ, ఇది మనకు ఎప్పుడు దొరికేదే. కరక్కాయ వల్ల దగ్గు అనేది మనం ఏ మెడిసిన్, వేరే ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా కరక్కాయ వల్ల మనం దగ్గును తగ్గించుకోవచ్చు. ఇది అశ్వగంధ పౌడరు. అశ్వగంధ నరాల బలహీనతకు, బాలింతలకు పాలు రాకపోతే అశ్వగంధ పౌడర్ వేసుకుంటే పిల్లలకు పాలు మంచిగా వస్తున్నాయి. ఇది తిప్పతీగ ఉండడం వల్ల జ్వరానికి, బొక్క జ్వరము, ఇన్ఫెక్షన్ జ్వరము, టైఫాయిడ్, మలేరియా వల్ల వచ్చే జ్వరాలకి 3 రోజులు తాగితే జ్వరం అనేది తగ్గిపోతుంది. ఇది ఆమ్లా పౌడర్, ఉసిరికాయ పౌడర్ వల్ల వెంట్రుకలు పెరుగుతాయి, బలం వస్తుంది. తర్వాత ఇండైజెషన్, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు తగ్గిపోతుంది. వేప గోళీల వల్ల బ్లడ్ అనేది బ్లడ్ శుభ్రం అవుతుంది. రోజు ఒకటి వాడితే తగ్గిపోతుంది. ఇదనేది శివనాథ గుగ్గిలు, మనకు కీళ్ళవాతము, పక్షవాతము అట్లా వచ్చిన వాళ్ళకి శివనాథ గుగ్గిలు వేసుకుంటే తగ్గిపోతుంది.
ఇక్కడ మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు. సంకల్ప్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చారంట వాళ్ళు. వాళ్ళని అడిగి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏమైనా నేర్చుకుంటున్నారా అనేది మనం అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. ఇక్కడ చూస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కొత్త కొత్త పిక్చర్స్ అసలు అంటే లాస్ట్ పూర్వీకులు ఈ జనరేషన్లో పూర్వీకులు మర్చిపోయారు కదా అన్నీ. ఈ జనరేషన్ వాళ్ళ ఓల్డ్ ఫ్యాషన్ అంతా ఇక్కడ చూపించారు. ఫార్మర్ పిక్చర్స్, కల్చర్ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ చాలామంది ట్రెడిషన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు కదా, అది ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? కొత్తగా ఉందా? కొత్తగా ఉంది, ఎప్పుడు చూడలే. ఇక్కడ చూసినప్పుడు చాలా సంతోషం. మీ కాలేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా ఈ ప్రోగ్రామ్కి తీసుకొచ్చేటప్పుడు? 2 days ముందు నుంచే మా సార్ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. పోదాం బెట అక్కడ ఖచ్చితంగా మీకు తెలియని అన్నీ చూపిస్తా అక్కడ. ఇంకా చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, మీరు ఎక్కడ చూడనివి అక్కడ చూపిస్తాను నేనని. మాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈవెన్ మేము ఇక్కడికి వచ్చాం ఇది చూడడానికి. అయినా ఈ కల్చర్ని, ఈ సాంప్రదాయాలు మన అన్నీ చూపించాలని మీరు తీసుకొచ్చారంట కదా, మీ స్టూడెంట్స్ చెప్తున్నారు మా సార్ 2 days నుంచి గైడ్ చేసి మరీ తీసుకొచ్చారని. మీరెందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నా కూడా? సో ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎన్నో జన్మల మనిషి పుణ్యం చేసుకుంటే తప్ప భారతదేశంలో పుట్టే అవకాశం దొరకదు. ఎందుకంటే ఇది వేదాలు వెలిసినటువంటి గడ్డ. సో అత్యంత పవిత్రమైనటువంటి గడ్డ మన భారతదేశం. అలాంటి ఒక భారతీయ సంస్కృతి కళలని ఒక వేదిక ద్వారా అందరికీ పరిచయం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్. సో ఇంతకు మించిన ఇంకా గొప్ప అంటూ ఏముండదు. 4 గోడల మధ్యలో చదువుకునే చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఏ రోజైనా ఏ క్షణంలోనే చదువుకోవచ్చు. అసలు వీళ్ళ జీవితాల్లో వీళ్ళు చదువుకోవాల్సినటువంటి అసలైన చదువు ఇది అని నా భావన. ఆ భావనతోటే నా పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా కళాశాల పేరు సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ సంకల్పాన్ని తీసుకొని ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్తాం. లోక్మంథన్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. మనతో పాటు ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళతో అడిగి వాళ్ళు ఈ లోక్మంథన్ కార్యక్రమం గురించి వారికి ఏం తెలుసు అండ్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు విచ్చేశారు, వాళ్ళకి ప్రోగ్రామ్ ఎలా అనిపించింది, భారత సంస్కృతిని సంప్రదాయాలని చూడడం, ఇంత దగ్గరగా చూడడం, తెలుసుకోవడం వాళ్ళకి ఎలా అనిపించిందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో. Hi. Can you please explain about how you know about this Lokmanthan program and all? So we're here on a tour with citizen ambassadors, and our guide brought us here earlier in the week, but he didn't give us much time. So today as our last day here, we decided to come back so we would have time to get to enjoy all the artwork and the dancing. It's been wonderful. Everybody is very friendly here and has really welcomed showing us and teaching us your ways, which is why we have the yes, we got our feet blessed earlier. They taught us how to do that, how women are the goddesses in India. So it's been amazing. How do you like this program? I think it's a wonderful program to get your community involved and then to support your local artisans and honor your heritage here in India and showing the traditions that you've passed down from generation to generation. Hi, this has been a beautiful place. There's lots of energy, excitement. The culture is beautiful. I've really enjoyed walking around, looking at all the crafts, seeing the dancing, and meeting the beautiful people. Thank you. లోక్మంథన్ కార్యక్రమానికి పిల్లల్ని తల్లిదండ్రులు దగ్గరుండి తీసుకొస్తున్నారు. ఇక్కడ మన కల్చర్ని చూపించడానికి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి మరి దీన్ని చూసి వెళ్తున్నారు. పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులతో వారితో మాట్లాడదాం. ఈ కార్యక్రమం గురించి పిల్లలకి ఏం తెలుసు, వీళ్ళు ఏం చెప్పి తీసుకొచ్చారు అనేది మాట్లాడదాం. హలో అండి. నా పేరు శ్రీరామ్ అండి. నేను మియాపూర్లో జనప్రియలో ఉంటాను. మియాపూర్ నుంచి ఈ లోక్మంథన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు బాగా అని తెలిసి వచ్చాను. వీళ్ళు ఇద్దరు మా అక్క వాళ్ళ పిల్లలు, మా కోడలు అల్లుడు. వీళ్ళకి మన కల్చరు, మన ఇక్కడ గ్రామీణ అది, తర్వాత మన రకరకాల వనవాసీల యొక్క నృత్యాలు, వాళ్ళ యొక్క వేషభూష, వాళ్ళ ధారణ, ఇవన్నీ చూసి భారత్ అంతా గ్రామవాసి, వనవాసి, నగరవాసి, అందరూ భారతవాసి అనే ఈ థీమ్ నాకు నచ్చి వీళ్ళకి కూడా అది చూపించడానికని తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ. లోక్మంథన్ ప్రోగ్రామ్ నచ్చిందా? ఏమేం చూసావు? భరతమాత, ఇంకా కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టుంది. చాలా బాగుంది.
నీకేం నచ్చింది లోక్మంతన్ ప్రోగ్రాంలో? అన్నీ నచ్చాయి. ఏదన్నా స్పెసిఫిక్గా 1 or 2? 1 year బ్యాక్ అన్నీ నచ్చాయి. లోక్మంతన్ కార్యక్రమం ఈరోజు 4వ రోజు, చివరి రోజు. ఈరోజు ఆదివారం అయినప్పటికీ స్కూల్స్ లేకపోయినా చాలా స్కూల్స్ వారు టీచర్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే మన కల్చర్ గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ వాళ్ళకి తెలియాలి అని చెప్పి వాళ్ళు డేస్ కాకపోయినా, అంటే వీక్ డేస్ స్కూల్ ఉన్న డేస్ కాకపోయినా కూడా హాలిడే రోజున కూడా పిల్లల్ని వాళ్ళు టీచర్స్ వాళ్ళ టైంని స్పెండ్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అంటే మన కల్చర్కి టీచర్స్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మనతో పాటు సరస్వతి శిశు మందిర్ సంగారెడ్డి స్కూల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం మనం. అండ్ పిల్లల్ని వాళ్ళు ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళు పిల్లలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. చెప్పండి సార్. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల సంగారెడ్డి ఈ లోకమంతన్ 4 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ నిన్ననే మేము తయారు చేసి ఈరోజు ఈ శిల్పారామంలో జరిగేటువంటి ఈ లోకమంతన్ కార్యక్రమంలో పాల్గొనాలని నేను అనుకున్నాము. అన్నది తడుగా సుమారుగా 68 మంది విద్యార్థులతో ఈరోజు రావడం జరిగింది. వాస్తవానికి అంతరించిపోతున్న కళలన్నీ కూడా ఇక్కడ మనకు చూడడానికి చాలా బాగున్నాయి. కాబట్టి ఈ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలకు సంబంధించినటువంటి యొక్క కళాకృతులు ఇక్కడ చాలా చక్కగా అమర్చబడ్డాయి. అందులో భాగంగానే విద్యార్థి ఏదైతే నేర్చుకుంటాడో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న సంస్కృతులకు సంబంధించి అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోవడానికి భాగంగానే ఈరోజు విద్యార్థిని తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని స్టాళ్ళు ఏర్పాటు చేసి ఇందులో భాగంగా గత 3 రోజులుగా పాలు పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా వెలిబుచ్చారు. సుమారుగా మేము ఇక్కడ 11 గంటలకు రావడం జరిగింది. ఇప్పుడు 3 అవుతుంది. 3 అయినప్పుడు కూడా వెళ్ళాలని అనిపిస్తలేదు. కారణం ఏంటంటే ఇక్కడ రకరకాల వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్కృతులను తిరిగి చూసాము. ఇది చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నిర్వహణ చేసేటటువంటి నిర్వాహకులందరూ కూడా సరస్వతి విద్యాపీఠం తెలంగాణ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లోక్మంతన్ కార్యక్రమానికి వచ్చేటప్పుడు మీ కల్చర్ గురించి, మన కల్చర్ గురించి ఇదంతా ఏమైనా సార్స్ చెప్పారా? మాది శ్రీ సరస్వతి శిశు మందిర్ అయినప్పటికీ మేము ఇప్పటికీ చాలా కల్చర్ని మాకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకా వివిధ రాష్ట్రాల సంస్కృతులను, సంప్రదాయాలను తెలుసుకోవడానికి రావడం ముఖ్య ఉద్దేశం. ఇంకా మరియు ఇక్కడున్న అన్ని స్టాల్స్ని, ఇంకా ఈ లోక్మంతా ప్రోగ్రాంలో 4వ రోజు అయినప్పటికీ అన్ని స్టాల్స్ని మేము చాలా ఆహ్లాదకరంగా మేము ఆనందించాం చూసి. ఇంకా ఈ శిల్పారామంలో ఇంకా చాలా బృందావన్ అని, మౌంట్ హైట్ అని, రాక్ హైట్ అని ఇలాంటివి ఇంకా చాలా చూసినాము. ఇంకా కూడా చూడాలనే అనిపిస్తుంది. సో ఇన్ అవర్ కంట్రీ, ఇన్ భారత్, హైదరాబాద్లో, ఈ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం అన్ని స్టేట్స్కి అనుకూలంగా అనుమతి ఇచ్చిన విధంగా మన హైదరాబాద్లో ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్కి అనేక స్కూల్స్ నుంచి, పదుల సంఖ్యలో స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మన గిరిజన పద్ధతులు ఏంటి, మన గిరిజన సంస్కృతులు ఏంటి, ఒకప్పుడు అంటే వనవాసి, గ్రామవాసి, నగరవాసి వేరు అన్నట్లు చూస్తారు. కాకపోతే మనందరం భారతవాసులమే అనేది ద్రౌపది ముర్ము గారు ఇక్కడికి లోక్మంతన్ కార్యక్రమానికి విచ్చేసినప్పుడు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అన్నారు, మనందరం వేరు అయినప్పటికీ మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఒకటేనని, పూజా పద్ధతులు వేరైనప్పటికీ అందరం పూజించేది భగవంతున్నే అని ఆవిడ అన్నారు. మన పూజా పద్ధతులు, చికిత్స పద్ధతులు అవన్నీ పిల్లలకి తెలియడానికి ఒకప్పుడు యోగా, మెడిటేషన్ అంటే ఇవన్నీ మనం ఎంతో ప్రత్యేకంగా చాలా డివైన్ ఫీల్తో చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు యోగా అంటే ఎక్సర్సైజ్ లాగా, మెడిటేషన్ అంటే అదేదో టైం వేస్ట్ లాగా చూస్తున్నారు. కానీ మనకి ఇన్నర్ పీస్, ఇన్నర్ శాంతి అనేది చాలా అవసరం. అది ఉంటేనే జీవితంలో ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇవన్నీ ఈరోజు యువతకి టెక్నాలజీలో పడి ఇవన్నిటికీ మర్చిపోతున్న యువతకి ఇవంతా నేర్పించడానికి ఈ లోక్మంతన్ కార్యక్రమం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజుతో ఈ 4 రోజుల లోక్మంతన్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని అంతటినీ పొలిటికోస్ మీడియా చాలా మంచిగా కవర్ చేసింది, ఎక్స్క్లూజివ్గా అందించింది. నేషనల్ మీడియాతో సమానంగా ఈ ప్రోగ్రాం 4 రోజుల మొత్తాన్ని పొలిటికోస్ మీడియా కవర్ చేసింది, ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్గా అందించింది. కెమెరామ్యాన్ లోకేష్తో హార్తి యాదవ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.